యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ దేశానికి ఆదర్శమన్నారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వ బ్రాండ్ కూడా ఈ స్కూలేనని చెప్పారు. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారుల పిల్లలు ఒకే చోట చదువులు తాము తీసుకొచ్చిన సమగ్ర మార్పని చెప్పారు రేవంత్. త్వరలో పంట నష్టం చెల్లిస్తామని మంత్రులు ప్రకటించారు. సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్లలో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా లంచ్ చేయాలని మంత్రులు ఆదేశించారు. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నా బ్రాండ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించారు సీఎం రేవంత్. హోంగార్డ్ నుంచి డీజీపీ స్థాయి అధికారుల పిల్లలకు స్కూల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్య అందిస్తామన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను పోలీసులే చూసుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఏం అవసరమో ఆ ప్రణాళికలు సిద్ధం చేయడమే తమ బాధ్యత అన్నారు సీఎం. ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఆలోచన కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. అందుకే ఈరోజు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలు అన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడే పునాదులు పడ్డాయి. ఆ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులే ఈ దేశ భవిష్యత్. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. క్లాస్ రూమ్లలో స్టూడెంట్స్తో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత ప్లే గ్రౌండ్లో చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. సభపై యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పిల్లలకు డ్రెస్తో పాటు మ్యాజిక్ బాక్స్ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆ తర్వాత విద్యార్థులకు మ్యాజిక్ బాక్సులను అందించారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు 100 కోట్లతో కార్పస్ ఫండ్ను సమకూర్చుకోవాలన్నారు రేవంత్. మన సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను విశాల్ గోయల్కి నేను సూచన చేస్తున్నా. ఎందుకంటే సిలికాన్ వ్యాలీతో పోటీ పడే విధంగా షామీర్పేటలో ఫార్మాసైడ్ వీళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసిండ్రు ఈరోజు. అందుకే ఈరోజు ప్రభుత్వ పరంగా ఎవరితో మాట్లాడాలో నాకు చెప్పండి, ఎవరితో అయినా నేను మాట్లాడతాను. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఒక 100 కోట్లు మీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకొని ప్రతి రూపాయి కోసం గవర్నమెంట్ వైపు చూడొద్దు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని 100 crores మీ దగ్గర ఉంటే అందులోకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ నుంచి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో మీరే సొంతంగా నిర్ణయం తీసుకోండి. కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి అవసరమైన అనుమతులు ఏం కావాలో నాకు చెప్పండి. ఆ అనుమతులన్నిటిని ఇచ్చే బాధ్యత నాది. డీజీపీ స్థాయి నుంచి హోంగార్డు వరకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదివే వెసులుబాటు కల్పించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సంక్షేమానికి నిర్వచనంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఉంటుందన్నారు. విద్యా వైద్యంపై ప్రభుత్వం ఫోకస్ చేసిందని, త్వరలో ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో మార్చబోతున్నామన్నారు శ్రీధర్ బాబు. ప్రైవేటు విద్యకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ విద్యను ముందుకు తీసుకెళ్లే భాగంలో ఈరోజు పోలీసుకు సంబంధించిన ఈ స్కూల్ను కూడా నిర్వహణ చేయాలనే ఒక దృక్పథంతో మరి ముందుకెళ్తా ఉన్న సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ప్రజాప్రతినిధులు ఒకరోజు భోజనం చేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్నబియ్యం విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. గతంలో సంవత్సరానికి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశారన్నారు మంత్రి. ఇప్పుడు 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం సంవత్సరానికి 13,600 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో 10,665 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. సన్నబియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్న దాంట్లో వాస్తవం లేదన్నారు మంత్రి. కేంద్రం ఇచ్చే బియ్యానికి 20% ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కేంద్రం ఇచ్చేది మొత్తం దొడ్డు రకమే అన్నారు మంత్రి. రాష్ట్రంలోని రైతుల ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయడంపై సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులకు సకాలంలో పరిహారం అందిస్తామన్నారు. గత నెలలో కురిసిన వడగండ్ల వానకు 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ నివేదిక అందించింది. ఏప్రిల్ 3 నుంచి 9 వరకు కురిసిన వడగండ్ల వాన బీభత్సంపై అందిన ప్రాథమిక నివేదికతో రైతువారీ సర్వేకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల. పోషకాహార తెలంగాణ లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారులు లేని అంగన్వాడీ కేంద్రాలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్స్ ప్రకటిస్తామన్నారు. మంచి గ్రేడింగ్లు వచ్చే కేంద్రాల సిబ్బందికి జిల్లా అధికారులకు అవార్డులు ఇస్తామన్నారు. అంగన్వాడీకి అందే సరుకుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీతక్క. సెక్రటేరియట్లో మహిళా శిశు సంక్షేమ శాఖపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. ముంబై పోవై లేక్ లో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మంత్రి జూపల్లి. ప్రఖ్యాత హోటల్స్, ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులతో మంత్రి జూపల్లి ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టి పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా పర్యాటక అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్లో జై భీమ్ ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రి పొంగులేటి.